ఓం శ్రీ సాయి సరస్వతి అయి నమః. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే 5వ రోజు అదే వసంత పంచమి అని చెప్పి మనం శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యి ఈ వసంత పంచమి రోజునే చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించింది. అందుకే ఈ రోజుని శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని, సరస్వతీ జయంతి అని వివిధ పేర్లతో చెప్పబడింది. సరస్వతి అని పేర్లోనే ఎంతో మహత్తరమైన అర్థం దాగి ఉంది. సర అంటే ప్రవహించే నది అని అర్థం. అనగా జ్ఞానం అనేది నిత్యం ఒకరి నుంచి ఒకరికి ప్రవహిస్తూ ఉండాలి. ఎలాగంటే గురువుల దగ్గర నుంచి శిష్యులకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి జ్ఞానం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. జ్ఞానం అనేది ఎప్పుడూ ఒక చోట నిలిచిపోకూడదు. అలాగే సర అంటే మరో అర్థం కూడా ఉంది. సర అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన విజ్ఞాన కాంతిని వెరజల్లే తల్లి గనక ఈ మాతను సరస్వతి మాత అని పిలుస్తారు. తెల్లని వస్త్రాన్ని ధరించి తెల్లని పద్మంపై ఆసీనులై ఉంటుంది ఈ మాత. ఆమె వాహనం కూడా తెల్లని హంస. ఆవిడి హస్తాలలో వీణ, వేదం, జపమాల ఉంటాయి. అన్నీ జ్ఞానానికి సంబంధించినవే. ఆమె చేతుల్లో ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఆ తల్లి ఏ విధంగా ఆవిర్భవించిందో ఈ కథలో తెలుసుకుందాం. దేవి భాగవతంలో ఏం చెప్పబడిందంటే, సృష్టి ఆరంభంలో అక్షరం గాని భాష గాని ఏమీ లేవు. ప్రపంచమంతా నిశ్శబ్దంగా మౌనంగా ఉంది. దేవతలకు కూడా మాటలు రావడం లేదు. యావత్ సృష్టి అంతా కూడా నిశ్శబ్దంలోనే మునిగి ఉంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ పిలిపించి ఈ విధంగా చెప్పారు. భాషకి, చదువుకి, జ్ఞానానికి అధిపతి అయిన మాత ఆవిర్భవించాలంటే మీరందరూ కలిసి తపస్సు చేయాలి. అప్పుడే ఈ సృష్టికి అక్షరం, శబ్దం, జ్ఞానం లభిస్తాయి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఆయన హృదయధ్వనిని వినిపించారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారంగా దేవతలందరూ సృష్టి శ్రేయస్సు కొరకు గొప్ప తపస్సుని ఆరంభించారు. ఈ విధంగా తపస్సు ఆచరించగా కొద్ది రోజులు గడిచాక ఆకాశంలో శూన్యంలో కొన్ని ధ్వనులు వినిపించతాకాయి. మెల్లమెల్లగా శబ్దాలు విరిగాయి. అది గమనించిన దేవతలు మరింత తీవ్రతగా తమ తపస్సుని కొనసాగించారు. అప్పుడు ఆకాశంలో రూపం లేని తెల్లని కాంతి మాత్రమే ప్రకటమైంది. దివ్యమైన ఆ కాంతిని దేవతలందరూ ఎంతో భక్తితో ప్రార్థించారు. అప్పుడే ఆ కాంతి పయనిస్తూ బ్రహ్మదేవుని యొక్క నాలుకపై స్థిరపడింది. అప్పుడే ఆ క్షణం నుంచే దేవతలందరికీ అక్షరంతో కూడిన భాష, జ్ఞానం అన్నీ లభించాయి. అప్పటి నుండే బ్రహ్మదేవుడు వేదాలని సృష్టించడం ప్రారంభించారు. ఆ తర్వాత దేవలోకంలో అంతా బాగానే ఉంది. కానీ భూలోకంలో ఉన్న మానవులకు ఇంకా జ్ఞానం కలగలేదు. భూలోకంలో ఉన్న మానవులందరూ ఇంకా మౌనంగానే ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మరలా దేవతలందరినీ పిలిచి మరికొద్ది రోజులు తపస్సు చేయమన్నారు. శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారంగా మరలా తపస్సు కొనసాగించారు. అలాగే కొద్ది రోజులు తపస్సు ఆచరించగా ఆ దివ్యమైన కాంతి ఒక ఆకారంలో ప్రత్యక్షమైంది. తెల్లని వస్త్రాలలో 4 భుజాలతో ప్రశాంతమైన రూపంతో ఆ దేవత సాక్షాత్కరించింది. ఆ పావన దినమే మాఘ శుక్ల పంచమి. ఆ తిథినే శ్రీ మహాపంచమి అని అన్నారు. ఆ రోజునే సరస్వతీదేవి యొక్క జన్మదినంగా ప్రకటించారు. అందుకే ఈ రోజుని సరస్వతి పంచమి, అలాగే శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. అయితే ఇంత జరిగినా ఇంకా చాలామంది భూలోక వాసులకి ఇంకా జ్ఞానం కలగలేదు. ఎవరూ మాట్లాడుకోవడం లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సరస్వతీదేవి యొక్క పూజా విధానాన్ని వివరించారు. ఆ విధానంగా భూలోకవాసులు సరస్వతీదేవి యొక్క పూజని ఆచరించారు. అప్పుడు భూలోకవాసులందరికీ కూడా జ్ఞానం, బుద్ధి, భాష అన్నీ లభించాయి. ఇది మొదటి కథ. ఇప్పుడు మనము బ్రహ్మ వైవత పురాణంలో చెప్పిన రెండవ కథ తెలుసుకుందాము. బ్రహ్మ వైవత పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. సృష్టికర్త బ్రహ్మ తన సృష్టి పూర్తయిన తర్వాత బ్రహ్మదేవత తన సృష్టిని చూసి కలత చెందాడు. దేవలోకంలో దేవతలకు గాని
భూలోకంలో మానవులకు గాని ఎవ్వరికీ జ్ఞానం లేదు. అందరూ మౌనంగా ఉన్నారు. ఈ లోపాన్ని గమనించిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడితో ఇలా చెప్పారు: బ్రహ్మదేవా, మీరు ఇప్పుడు ఒక రచన చెయ్యండి. సమస్త లోకాలకు జ్ఞానాన్ని ప్రసాదించే ఒక శక్తిని మీరు ఆవిర్భవించాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని విన్న బ్రహ్మదేవుడు తమ కమండలంలో ఉన్న పవిత్రమైన జలాన్ని చిలకిస్తూ తమ యోగ శక్తితో జ్ఞాన శక్తిని ఆహ్వానించుకున్నారు. అప్పుడే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. బ్రహ్మదేవుడు చిలికించిన నీరు పడిన ప్రదేశంలో అత్యంత సుందరమైనటువంటి శ్వేతవర్ణంలో ఒక దేవత ప్రత్యక్షమైనది. ఆమె 4 భుజాలలో వీణ, వేదాలు, జపమాల ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఆమెకు సరస్వతి అని నామకరణ చేశారు. ఆ మాతతో బ్రహ్మదేవుడు ఈ విధంగా వేడుకున్నారు: దేవి, ఈ సమస్త లోకంలో శబ్దం లేదు, అంతా మౌనంగా ఉన్నది. నీ మధురమైన స్వరాలతో లోకానికి శబ్దాన్ని ప్రసాదించు. నీ మధురమైన స్వరంతో లోకానికి వాణి, జ్ఞానం ప్రసాదించు. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారంగా సరస్వతీదేవి వీణ యొక్క స్వరాల నుంచి అద్భుతాలు జరిగాయి. నీటికి కదలిక, గాలికి స్పందన వచ్చాయి. భూమి మీద సమస్త ప్రాణులకు మాటలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి సరస్వతీదేవి బుద్ధి, జ్ఞానానికి రూపంగా ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవంగా పూజింపబడుతుంది. ఇది మాఘ శుక్ల పంచమి రోజున జరిగింది. అందుకే దీనిని శ్రీ పంచమి అని, వసంత మాసంలో వచ్చింది కనుక వసంత పంచమి అని, అన్నిటికంటా ముఖ్యంగా ఈ రోజున ఆ మహాదేవి ఆవిర్భవించిన రోజు కనుక ఈ రోజుని సరస్వతీదేవి యొక్క జన్మదినంగా మనం జరుపుకుంటున్నాము. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సరస్వతీదేవి యొక్క కృప వల్లే 64 కళలు నేర్చుకున్నారు. దానికి కృతజ్ఞతతో శ్రీకృష్ణ భగవానుడు సరస్వతీదేవికి ఒక వరం ప్రసాదించాలని కోరుకున్నారు. అప్పుడు ఆమె అంగీకారంతో శ్రీకృష్ణ భగవానుడు ఇలా వరం ఇచ్చారు: తల్లి, భూలోకంలో నిన్ను ప్రజలందరూ పూజిస్తారు. వసంత పంచమి రోజు నీ ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది. నీ దయ వల్ల మానవులందరూ విద్య, బుద్ధి, జ్ఞానాన్ని పొందుతారు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వరం వల్ల అప్పటి నుంచి భూలోకంలో వసంత పంచమి నాడు మహాపర్వదినంగా అందరూ జరుపుకుంటున్నారు. హంసవాహిని, వీణావాదిని, విద్యాదాయిని, భగవతి, భారతి అని ఎన్నో నామాలతో మనం చదువుల తల్లి, కళమ్మ తల్లి అని ఎన్నో రూపాలలో ఆమెను మనం ప్రార్థిస్తుంటాము. ఎప్పుడైతే మనం సంపూర్ణమైన భక్తితో, భావంతో ఆమెను ప్రార్థిస్తామో ఆమె ఆశీర్వాదం మనకు ప్రాప్తవుతుంది. అయితే ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గమనించాలి: ఆమె ఆశీర్వాదం వల్ల జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఖ్యాతిని సంపాదించిన తర్వాత అహంకారాన్ని దరిదాపులు రాకుండా చాలా జాగ్రత్త పడాలి. అహంకారం వలన విద్య, జ్ఞానం అంతా నశింపబడుతుంది. జై సాయి మాత.